హలో గైస్, ఐపీఎల్ 2025లో కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలవడం దాదాపు అసాధ్యమే. సో ఇంతకీ నేను ఎందుకు ఇలా అన్నానో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీలో ఆర్సీబీలో వస్తుంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్లో విరాట్ అని కామెంట్ చేశాను భయ్య. ఇక లేట్ చేయమన్న వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఐపీఎల్ ముందు రాయల్స్ బెంగళూరు జట్టుకు భారీ ఎదురు దెబ్బకి తగలనుంది. మరో 40 రోజుల ప్రారంభం కన్నా ఐపీఎల్ 2025 ముందు ఆ జట్టు ఇద్దరు ఫారెన్ ఆటగాళ్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన జాకెట్ బెతల్తో పాటు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అయిన జేస్ ఎడ్జిల్వుడ్ గాయాలతో బాధపడుతున్నారు. భారత్ బోర్డర్ గవస్కర్ డ్రోగా ఆడుతున్న సమయంలో జేస్ ఎడ్జిల్వుడ్ పిక్నప్ గాయంతో టోర్నీకి దూరం అయ్యాడు. ఇంకా పూర్తిగా ఫిట్నెస్ సాధించకపోవడంతో మరో 10 రోజుల్లో ప్రారంభం కన్నా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దూరమయ్యాడు. ఎడ్జిల్వుడ్ ఐపీఎల్ సమయానికి కోలుకోవడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ జాకెట్ బెతల్ ఆర్మ్ స్ట్రింగ్ గాయంతో ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేకి దూరమయ్యాడు. గాయం తీవ్రతలో ఎలాంటి అప్డేట్స్ లేదు. వస్తున్న సమాచారం ప్రకారం మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనుమానంగా మారింది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం అయితే ప్రారంభ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం అయితే గట్టిగా ఉంది. బెదల స్థానంలో టామ్ బాల్టన్ను ఇంగ్లాండ్ అయితే ఎంపిక చేసింది. ఎడ్జివుడ్ అలాగే బెతెల్ ఆర్సీబీకి కీలక ప్లేయర్లు. వీరిద్దరు దూరం అయితే ఆ జట్టుకు టైటిల్కి వెళ్ళడం దాదాపు కష్టంగా మారుతుంది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో ఎడ్జిల్వుడ్ను 11 కోట్ల రూపాయలకు భారీ ధర కొనుగోలు చేయగా జాకెట్ బెతల్ను 2.6 కోట్లు దక్కించుకుంది. గతంలో ఎడ్జిల్వుడ్ ఆర్సీబీ జట్టుకు ఆడగా బెతల్కి ఇదే తొలి ఐపీఎల్ సీజన్. 2025 మెగా ఆక్షన్లో రాయల్స్ బెంగళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది. జేస్ ఎడ్జిల్వుడ్ 12.50 కోట్లకు, అలాగే ఆస్ట్రేలియా బౌలర్ ఇకపోతే పిన్సాల్ట్ ఇంగ్లాండ్ బ్యాటర్ 11.50 కోట్లకు, అలాగే జితేష్ శర్మ బ్యాటర్ 11 కోట్లకు, భువనేశ్వర్ కుమార్ బౌలర్ 10.75 కోట్లకు, అలాగే లియామ్ లివింగ్స్టోన్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ 8.75 కోట్లకు టాప్ లిస్ట్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, దట్ వీడియో యూ డోంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.